హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ అత్తా కోడళ్ళు. ఈరోజు ఒక వారం పాటు నిల్వ ఉండే కోడిగుడ్డు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 4 కోడిగుడ్లు కొట్టుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక బాక్స్ లేదా ఒక ట్రే తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని రాసుకొని కోడిగుడ్డు మిశ్రమాన్ని పోసుకోవాలి. దానిలో చిటికెడు కారం వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి దానిలో ఒక స్టాండ్ పెట్టి దానిపై ట్రే పెట్టేయాలి. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే అచ్చం కేక్ లాగా తయారవుతుంది. బయటికి తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి. ఒక ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలను ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ అల్లం, పసుపు, కారం, కొంచెం ధనియాల పౌడర్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసిన కోడిగుడ్డు ముక్కలను వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.